Hello everyone, myself Nelakurti Manohar. I am from AIMS Nagpur and my All India rank is 3736 and I am from NEET 2020 batch, okay? Our chapter evolution, okay? Chapter 6 evolution. ఇక్కడ మనం లాస్ట్ టైం ఎక్కడ వరకు చూసామో చెప్తాను. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనం ఓకే ఇవన్నీ అయిపోయినాయి. ఓకే మంది ఇక్కడ బయాలజికల్ ఎవల్యూషన్ నుండి చూద్దాం. ఓకే, బయోలాజికల్ ఎవల్యూషన్. ఓకే, ఎవల్యూషన్ అనేది న్యాచురల్ సెలక్షన్ ద్వారా జరిగినప్పుడు ఓకే ట్రూ సెన్స్ లో అది ఎప్పుడో ఒక సెల్యులర్ ఫార్మ్స్ అక్కడ నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఎక్కడంటే డిఫరెన్సెస్ ఇన్ మెటబాలిక్ క్యాపబిలిటీ. ఓకే, విత్ డిఫరెన్సెస్ ఇన్ మెటబాలిక్ కేబిలిటీ అంటే మెటబాలిజం యొక్క కేపబిలిటీలో డిఫరెన్సెస్ వస్తాయి కదా, దాని నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఎసెన్స్ ఆఫ్ డార్వినియన్ థియరీ అంటే డార్వినియన్ థియరీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే న్యాచురల్ సెలక్షన్. ఓకే, న్యాచురల్ సెలక్షన్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ద రేట్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ న్యూ ఫార్మ్స్ ఈజ్ లింక్ టు ద లైఫ్ సైకిల్ ఆర్ ద లైఫ్ స్పాన్ అంటాడు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మైక్రోబ్స్ అనేవి ఫాస్ట్ గా డివైడ్ అవుతాయి. ఓకే, ఫాస్ట్ గా మల్టిప్లై అవుతాయి. తర్వాత బికమ్ మిలియన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఒక అవర్స్ లోనే మనకు తెలిసిందే కదా, మైక్రోబ్స్ అంటే బ్యాక్టీరియా అన్ని వస్తాయి. అవి ఎంత తొందరగా ఓకే విత్ ఇన్ సమ్ టైమ్ లోనే మిలియన్స్ గా గ్రో అవుతాయి. ఓకే, అలాగే చూసుకుంటే ఒక కాలనీ ఆఫ్ బ్యాక్టీరియా సే ఒక గివెన్ మీడియం లో బిల్ట్ ఇన్ వేరియేషన్స్ అంటే లోపల ఉన్న వాటి చేంజెస్ తో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎబిలిటీ టు యూటిలైజ్ ఫీడ్ కాంపోనెంట్ చేస్తాయి. ఓకే, అలాగే ఇంకోటి ఏంటంటే చేంజ్ ఇన్ ద మీడియం కంపోజిషన్, ఒక మీడియం కంపోజిషన్ చేంజ్ చేసి కానీ ఓన్లీ కొంచెం పార్ట్ని అంటే బీ పాపులేషన్ సర్వైవ్ అయింది అనుకో దాంట్లో. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది అంటే కొన్ని పాపులేషన్ అవుట్ గ్రోత్ జరుగుతాయి. ఓకే, అవుట్ గ్రోత్ అదర్స్ అంటే వేరే దానికంటే ఒకటి ఎక్కువ జరుగుతాయి. అప్పుడు ఒక ఏం ఫామ్ అయింది అంటే న్యూ స్పీషీస్ ఫామ్ అయింది. ఓకే, ఇదే న్యాచురల్ సెలక్షన్. ఓకే, ఇది కొన్ని రోజుల్లో జరిగింది మైక్రోబ్స్ తో కాబట్టి, ఎందుకంటే దాని లైఫ్ స్పాన్ తక్కువ ఉండేది కాబట్టి. కానీ అదే సేమ్ థింగ్ అంటే అలాగే చేంజ్ ఒక కొత్త ఆర్గానిజం కొత్త స్పీషీస్ రావాలంటే ఒక ఫిష్ ఆర్ ఫౌల్ ఫిష్ కానీ ఒక ఫౌల్ కానీ వాటిలో చూసుకుంటే ఒక మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. ఓకే, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఎందుకంటే లైఫ్ స్పాన్ ఆఫ్ దీస్ ఇయర్స్ అనేది ఇయర్స్ లో ఉండేది లైఫ్ స్పాన్ ఈ యానిమల్స్. కాబట్టి ఇక్కడ ఏమన్నా అంటే ఆర్గానిజమ్స్ లో ఎవాల్వ్ అవ్వాలి, కొత్త స్పీషీస్ రావాలి, లేకపోతే చాలా చేంజెస్ రావాలంటే దాని లైఫ్ స్పాన్ మీద డిపెండ్ అయ్యిద్ది అంటున్నాడు. బ్యాక్టీరియా యొక్క లైఫ్ స్పాన్ తక్కువ కాబట్టి దాంట్లో చేంజెస్ తొందరగా కనబడతాయి కొన్ని రోజుల్లో. కాకపోతే ఫిష్ ఇట్లా నార్మల్ ఆర్గానిజమ్స్ లో చూసుకుంటే ఈ వేటికైతే ఇయర్స్ లో ఉంటుంది లైఫ్ స్పాన్, వాటికి ఎవల్యూషన్ జరగాలి, కొత్త స్పీషీస్ రావాలి అంటే చాలా టైం పట్టింది అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే నేచర్ సెలెక్ట్ ఫర్ ఫిట్నెస్. ఇక్కడ ఫిట్నెస్ అంటే ఏంది అంటే రిప్రొడక్టివ్ క్యారెక్టరిస్టిక్ విచ్ ఆర్ ఇన్హెరిటెడ్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఆర్ ఇన్హెరిటెడ్. ఓకే, అలాగే జెనెటిక్ బేసిస్ ఉండాలి. ఓకే, ఫర్ గెటింగ్ సెలెక్టెడ్ అండ్ టు ఇవాల్వ్. ఓకే, జెనెటిక్ బేసిస్ ఉండాలి. అనదర్ వే ఆఫ్ సేయింగ్ ద సేమ్ థింగ్ ఏంటంటే సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ బెటర్ అడాప్టెడ్ టు సర్వైవ్ ఇన్ హాస్టల్ ఎదర్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇక్కడ చూసుకుంటే బ్రాంచింగ్ డిసెంట్ అండ్ న్యాచురల్ సెలెక్షన్ అనేది టూ కీ కాన్సెప్ట్స్. ఓకే, డార్వినియన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. బ్రాంచింగ్ డిసెంట్ అండ్ natural selection, okay, are the two key components of Darwinian theory of evolution. Okay, branching descent, natural selection. ఇక్కడ చూసుకుంటే ఈవెన్ బిఫోర్ డార్విన్ ఫ్రెంచ్ లామార్క్ ఏం చేశాడంటే ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అనేది కానీ ఎలా జరిగింది అంటే డిస్యూజ్ అండ్ యూజ్. ఓకే, ఆయన ఎగ్జాంపుల్స్ ఆఫ్ జిరాఫ్స్ అన్నాడు. జిరాఫ్స్ లో ఏం ఎగ్జాంపుల్ చెప్పాడంటే వాటికి అవి టాల్ ట్రీస్ లో లీవ్స్ తినాలి కదా, వాటికి ఏం చేయాలంటే నెక్ స్ట్రెచ్ చేయడం స్టార్ట్ చేసి కాబట్టి అలా స్ట్రెచ్ చేసి చాలా ఇయర్స్ వరకు ఏం జరిగిందంటే నెక్ ఎలాంగేషన్ జరిగి దాని నెక్ చాలా పెద్దగా ఉండిద్ది అన్నారు. ఇదేంటి యూజ్ డిస్యూజ్ థియరీ ప్రకారం అంటే ఎక్కువ యూజ్ చేసాయి కాబట్టి ఎక్కువ పొడుగు అట్లా వచ్చింది. కానీ యాక్చువల్ గా చూసుకుంటే ఇవి అన్ని కూడా స్టోరీస్ ఆఫ్ ఎవల్యూషన్. అది సక్సెస్ అయినా అవ్వలేదంటే చాలా తక్కువ. ఓకే, కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వర్క్ ఆఫ్ థామస్ ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే థామస్ మాల్థస్ వర్క్ పాపులేషన్ మీద డార్విన్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్ అయినప్పుడు పాపులేషన్స్ ఆర్ స్టేబుల్ ఇన్ సైజ్ ఎక్సెప్ట్ ఫర్ సీజనల్ ఫ్లక్చుయేషన్. మెంబర్స్ ఆఫ్ ద పాపులేషన్ వేరీ ఇన్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఓకే, ఈ ఫ్యాక్ట్ ఏంటంటే పాపులేషన్ సైజ్ విల్ గ్రో ఎక్స్పోనెన్షియల్లీ ఇఫ్ ఎవ్రీబడి రిప్రొడ్యూస్ మాక్సిమల్లీ. సరేనా, ఇది ఇక్కడ తెలుసుకోవాల్సి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ చూద్దాం. ఓకే, మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ చూసిన తర్వాత హార్డీ వెయిన్బెర్గ్ ప్రిన్సిపల్ చూసి తర్వాత ఇది చూసేద్దాం. ఓకే,
Mechanism of evolution. What is the origin of this variation and how does speciation occur? ఎలా జరిగిద్ది? మెండల్ ఈవెన్ దో మెండల్ మాట్లాడాడు. దేని గురించి అంటే ఫ్యాక్టర్స్ దాని గురించి. ఫ్యాక్టర్స్ ఏంటి? ఇన్‌హెరిటబుల్ ఫ్యాక్టర్స్. అంటే ఒక జనరేషన్ నుండి ఇంకొక జనరేషన్‌కి వచ్చేవి. ఆ ఇన్‌హెరిటింగ్ ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ ఫినోటైప్ కదా! డార్విన్ ఎయిదర్ ignored these observations or kept silence. Okay. Even though Mendel had talked of inheritable factors influencing phenotype, Darwin either ignored these observations or kept silence. Okay. Even though Mendel had talked of inheritable factors influencing phenotype, Darwin either ignored these observations or kept silence. Okay. కానీ ఫస్ట్ డెకేడ్ ఆఫ్ 20th సెంచరీలో చూసుకుంటే హ్యూగో డెవ్రిస్ బేస్డ్ ఆన్ హిస్ వర్క్ ఆన్ ఈవినింగ్ ప్రైమ్ వర్క్. అమ్మ ఇది ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. వన్స్ అగైన్ ఫస్ట్ డెకేడ్ ఆఫ్ 20th సెంచరీలో చూసుకున్నప్పుడు హ్యూగో డెవ్రిస్ based on his work on evening primrose brought forth the idea of mutations. Okay. ఏంటి అంటే లార్జ్ డిఫరెన్స్ అరైజింగ్ సడన్లీ ఇన్ ఎ పాపులేషన్. ఇదేంటి అంటే మ్యూటేషన్ విచ్ కాజెస్ ఎవల్యూషన్. ఆయన ఏం నమ్మాడంటే హీ బిలీవ్డ్ దట్ మ్యూటేషన్ విచ్ కాజెస్ ఎవల్యూషన్ అండ్ నాట్ ద మైనర్ వేరియేషన్స్ దట్ డార్విన్ టాక్డ్ అబౌట్. మ్యూటేషన్స్ అనేవి ఏంటో చూద్దాం ఫస్ట్. మ్యూటేషన్స్ అనేవి ఫస్ట్ ర్యాండమ్ గా జరుగుతాయి అండ్ డైరెక్షన్ లెస్. కానీ డార్వినియన్ వేరియేషన్స్ అనేవి స్మాల్ కానీ డైరెక్షన్ ఉంటుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవల్యూషన్ ఫర్ డార్విన్ వాస్ గ్రాడ్యువల్, కానీ హ్యూగో డెవ్రిస్ బిలీవ్డ్ ఏం చేయాలంటే మ్యూటేషన్ కాజ్ స్పీషియేషన్ అండ్ హెన్స్ కాల్డ్ ఇట్ సాల్టేషన్. ఓకే, అంటే ఇక్కడ సాల్టేషన్ గుర్తుపెట్టుకోండి. సాల్టేషన్ అంటే సింగిల్ స్టెప్ లో లార్జ్ మ్యూటేషన్. ఓకే, స్టడీస్ ఇన్ పాపులేషన్ జెనెటిక్స్ లేటర్ బ్రాట్ అవుట్ సమ్ క్లారిటీ. ఓకే, ఇప్పుడు హార్డీ వెయిన్బర్గ్ ప్రిన్సిపల్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, చాలా ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూ క్వశ్చన్ కూడా. ఓకే, ఒక గివెన్ పాపులేషన్ లో చూసుకుంటే ఫైండ్ అవుట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ ఎలీల్స్ ఆఫ్ ఎ జీన్ ఆర్ ఎ లోకస్. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ అనేది దిస్ ఫ్రీక్వెన్సీ ఈస్ సపోజ్ టు రిమైన్ ఫిక్స్డ్. ఓకే, అండ్ ఈవెన్ రిమైన్ ద సేమ్ త్రూ జనరేషన్స్. ఓకే, అండ్ ఈవెన్ రిమైన్ ద సేమ్ త్రూ జనరేషన్స్. హార్డీ వెయిన్బర్గ్ ప్రిన్సిపల్ స్టేటెడ్ ఇట్ యూజింగ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్. ఓకే, దీన్నే హార్డీ వెయిన్బర్గ్ ప్రిన్సిపల్ ఈక్వేషన్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తుంది. ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది చూద్దాం. This principle says that allele frequencies in a population are stable and is constant from generation to generation. ఓకే, ఇక్కడ ఏం చెప్తుందంటే అలీల్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఒక ఎలీల్ ఎన్నిసార్లు వస్తుంది, ఒక ఎలీలో ఎన్నిసార్లు వస్తుంది అనే దాని ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు, ఒక పర్టికులర్ టైం కి ఎన్నిసార్లు అనేది. ఎలీల్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఏ పాపులేషన్ అనేవి స్టేబుల్ గా ఉంటాయి, కాన్స్టెంట్ గా ఉంటాయి జనరేషన్ నుండి జనరేషన్ వరకు. ఓకే, అంటే ద జీన్ పూల్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకేనా, జీన్ పూల్ అంటే ఏంటి? మొత్తం జీన్స్ అలాగే వాటి ఎలీల్స్ ఒక పాపులేషన్ లో. ఓకే, దీన్ని ఏమంటాం అంటే జెనెటిక్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకే, వీటినన్నిటిని కలిపితే సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద ఎలిక్ ఫ్రీక్వెన్సీస్ ఇస్ 1. ఓకేనా, ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ కెన్ బి నేమ్డ్. ఓకే, మనం ఎగ్జాంపుల్ గా ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీస్ ని పీక్యూ అనుకుందాం. ఒక డిప్లాయిడ్ లో చూసుకుంటే పి అండ్ క్యూ రిప్రజెంట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలిల్ క్యాపిటల్ ఏ అండ్ ఎలిల్ స్మాల్ ఏ. ఓకే, అప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఇన్ పాపులేషన్ ఇస్ సింప్లీ పీ స్క్వేర్. ఓకే, దిస్ ఈస్ సింప్లీ స్టేటెడ్ ఇన్ అనదర్ వేస్. ఏంది అంటే probability that an allele A with frequency of P appear on both the chromosomes of a diploid individual is simply the product of the probabilities. ఓకే, ఇక్కడ ఏంటంటే సింపుల్ గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలిల్ ఏది ఫ్రీక్వెన్సీ ఏంటంటే పిఏ, స్మాల్ ఏది క్యూ. ఓకే, ఏది పి అలాగే స్మాల్ ఏది క్యూ. ఓకే, క్యూ. అప్పుడు ఏఏ అంటే డామినెంట్ కాబట్టి పి ఎన్నిసార్లు పి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ దేనికి ఎట్లా వచ్చింది అంటే పీ స్క్వేర్ అంటే పి ఇంటూ పి చేయాలి. ఓకే, ఇది సింపుల్ గా ఇది చెప్తున్నాడు. ఓకే, అలాగే ఏది క్యూ స్క్వేర్, ఏది 2pq. ఓకే, ఇట్లా వచ్చేది ఇన్ బిట్వీన్ ది లేకపోతే హెట్రోజీనస్ ది 2pq. ఓకే, కాబట్టి ఫార్ములా ఏమొచ్చింది, ఇది ఏమొచ్చింది అంటే పీ స్క్వేర్ ప్లస్ 2pq ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఓకే, ఇది బైనామియల్ ఎక్స్ప్రెషన్ అంటాం కదా, బైనామియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్. ఓకే, ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ మెజర్ చేయబడిద్దో డిఫర్స్ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అయిద్దో అప్పుడు ద డిఫరెన్స్ డైరెక్షన్ ఇండికేట్స్ ఎగ్జాక్ట్ ఎవల్యూషనరీ చేంజ్. ఓకే, ఎప్పుడైతే వెన్ ఫ్రీక్వెన్సీ మెజర్డ్
డిఫర్స్ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో కానీ అది రాదు కదా, అది రాకపోతే ఆ డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో ఆర్ డైరెక్షన్, అది ఇండికేట్ చేసిద్ది ఎవల్యూషనరీ చేంజ్. ఓకే. కాబట్టి ఇక్కడ సింపుల్ గా ఏంటంటే డిస్టర్బెన్స్ ఇన్ జెనెటిక్ ఈక్విలిబ్రియం ఆర్ హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం, దట్ ఈస్ చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలీల్స్ ఇన్ ఎ పాపులేషన్ వుడ్ దెన్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ రిజల్టింగ్ ఇన్ ఎవల్యూషన్. ఓకే. సింపుల్ గా ఎవల్యూషనరీ చేంజ్ జరుగుతుందా లేదా, ఏ డైరెక్షన్ వెళ్తుంది, అసలు ఎవల్యూషనరీ చేంజ్ జరిగిందా లేదా, జరుగుద్దా లేదా, దాన్ని సింపుల్ గా ఎలీల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములాలో వేస్తే అప్పుడు డిస్టర్బెన్స్ గా ఎక్స్పెక్టెడ్ దానికంటే డిఫరెన్స్ వచ్చింది అనుకో, అంటే డిస్టర్బెన్స్ చేంజ్ వచ్చింది అనుకో, దాన్ని ఏమంటాం అంటే డిస్టర్బెన్స్ ఇన్ జెనెటిక్ ఈక్విలిబ్రియం ఆర్ హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అంటాం. అది ఏంటి అంటే అది చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలీల్స్. ఓకే. దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు మనం ఎలా అంటే ఎవల్యూషన్ జరుగుతుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ 5 ఫ్యాక్టర్స్ ఆర్ నోన్ టు ఎఫెక్ట్ హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం. ఓకే. ఇవి ఏంటో చూద్దాం. ఓకే. 5 ఫ్యాక్టర్స్: జీన్ మైగ్రేషన్ ఆర్ జీన్ ఫ్లో, జెనెటిక్ డ్రిఫ్ట్, మ్యూటేషన్, జెనెటిక్ రీకాంబినేషన్ అండ్ న్యాచురల్ సెలెక్షన్. ఓకే. ఇప్పుడు చూద్దాం. వెన్ మైగ్రేషన్ ఆఫ్ ఎ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ టు అనదర్ ప్లేస్ అండ్ పాపులేషన్ అకర్స్, జీన్ ఫ్రీక్వెన్సీస్ చేంజ్ ఇన్ ఒరిజినల్ యాజ్ వెల్ as ద న్యూ పాపులేషన్. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనం ఎప్పుడైతే మైగ్రేషన్ జరిగిద్దో, మైగ్రేషన్ ఆఫ్ ఎ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ టు అనదర్ ప్లేస్ అండ్ పాపులేషన్ అకర్స్, జీన్ ఫ్రీక్వెన్సీస్ కూడా చేంజ్ చేయబడతాయి. ఎలా అంటే న్యూ పాపులేషన్ లో కొత్త జీన్స్ యాడ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే జీన్ ఫ్లో జరుగుతుంది. ఓకే. ఇక్కడ జీన్ మైగ్రేషన్ లో జీన్ ఫ్లో జరుగుతుంది. ఓకే. ఇది జీన్ మైగ్రేషన్ అయితే ఇది మల్టిపుల్ ఇది మల్టిపుల్ టైమ్స్ జరిగింది అనుకోండి. దేర్ వుడ్ బి జీన్ ఫ్లో ఇఫ్ జీన్ మైగ్రేషన్ హ్యాపెన్స్ మల్టిపుల్ టైమ్స్. ఓకే. అలాగే ఈ సేమ్ చేంజ్ ఛాన్స్ అంటే బై ఛాన్స్ అంటే బై మిస్టేక్ ఆర్ బై ఛాన్స్ జరిగింది అనుకో, దాన్ని జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాం. ఓకే. ఇంకోటి ఏంటంటే సమ్ టైమ్స్ చేంజ్ ఇన్ allele frequency అనేది సో డిఫరెంట్ దెన్ ద న్యూ శాంపుల్ ఆఫ్ పాపులేషన్ దట్ దే బికమ్ ఎ డిఫరెంట్ స్పీషీస్. ఓకే. అప్పుడు ఒరిజినల్ డ్రిఫ్టెడ్ పాపులేషన్ బికమ్ ఫౌండర్స్ అవుతారు. దాని ఎఫెక్ట్ ఏంటంటే ఫౌండర్ ఎఫెక్ట్ అంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే కొన్నిసార్లు చేంజ్ ఇన్ allele ఫ్రీక్వెన్సీ జరిగిద్ది. ఎలా అంటే సో డిఫరెంట్ ఇన్ ద న్యూ పాపులేషన్ శాంపుల్ ఆఫ్ పాపులేషన్ దట్ దే బికమ్ డిఫరెంట్ స్పీషీస్ అయిపోతాయి. అంతగా జరిగినప్పుడు దాన్ని ఏమంటాం అంటే ఫౌండర్ ఎఫెక్ట్ అంటాం. ఒరిజినల్ డ్రిఫ్టెడ్ పాపులేషన్ ఏమంటాం అంటే ఫౌండర్స్ అంటాం. ఓకే. సమ్ టైమ్స్ ద చేంజ్ ఇన్ allele ఫ్రీక్వెన్సీ ఈజ్ సో డిఫరెంట్ ఇన్ న్యూ శాంపుల్ ఆఫ్ పాపులేషన్ దట్ దే బికమ్ ఎ డిఫరెంట్ స్పీషీస్. ఓకే. ఒరిజినల్ డ్రిఫ్టెడ్ పాపులేషన్ ఫౌండర్స్ అవుతారు. ఎఫెక్ట్ అనేది ఫౌండర్ ఎఫెక్ట్ అయింది. ఓకే. సమ్ టైమ్స్ చేంజ్ ఇన్ allele ఫ్రీక్వెన్సీ సో డిఫరెంట్ న్యూ శాంపుల్ ఆఫ్ పాపులేషన్ అనేది డిఫరెంట్ స్పీషీస్ అయింది. ఒరిజినల్ డ్రిఫ్టెడ్ పాపులేషన్ ని ఫౌండర్స్ అవుతారు. ఆ ఎఫెక్ట్ ని ఫౌండర్ ఎఫెక్ట్ అంటాం. ఓకే. Microbial experiments show that pre-existing advantageous mutations, when selected, will result in observation of new phenotypes. Okay. తర్వాత ఫ్యూ జనరేషన్స్ తర్వాత స్పీషియేషన్ జరిగింది. చెప్పాను కదా ఇందాక మైక్రోబ్స్ లో తక్కువ లైఫ్ స్పాన్ కదా, కొన్ని అబ్జర్వ్ చేసిన కొన్ని రోజుల్లోనే కొత్త స్పీషీస్ ఫామ్ అయింది వేరియేషన్స్ తో ఫ్యూ జనరేషన్స్ తర్వాత. న్యాచురల్ సెలెక్షన్ అనేది ఒక ప్రాసెస్ ఇన్ విచ్ హెరిటబుల్ వేరియేషన్స్ enabling better survival are enabled to reproduce and leave greater number of progeny. Okay. ఈ న్యాచురల్ సెలెక్షన్ అనేది ఒక ప్రాసెస్ ఇన్ విచ్ హెరిటబుల్ వేరియేషన్స్ అనేవి ఎనేబులింగ్ బెటర్ సర్వైవల్. ఓకే. ఆర్ ఎనేబుల్డ్ టు రీప్రొడ్యూస్ అండ్ లీవ్ గ్రేటర్ నెంబర్ ఆఫ్ progeny. ఓకేనా. ఈ క్రిటికల్ అనాలిసిస్ మేక్స్ us believe that variation due to mutation or variation due to recombination during gametogenesis or due to gene flow or genetic drift results in changed frequency of genes and alleles in future generation. Okay. Results in changed frequency of genes and alleles in future generation. Okay. Coupled to enhance reproductive success, natural selection అనేది makes it look like different population. Okay. Natural selection can lead to stabilization. Okay. Directional change or disruption. ఇక్కడ చూద్దాము.
న్యాచురల్ సెలక్షన్ అనేది క్యాన్ లీడ్ టు స్టెబిలైజేషన్ అంటే స్టేబుల్ చేసిద్ది. లేకపోతే డైరెక్షనల్ చేంజ్ చేయొచ్చు. ఆర్ డిస్రప్షన్ అంటే అసలు మొత్తానికి మార్చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ లైక్ ఇది హిస్టరీ చూసినట్టే కొంచెం బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే. అబౌట్ 2000 మిలియన్ ఇయర్స్ ఏవో ఫస్ట్ సెల్యులర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అపియర్డ్ ఆన్ అర్త్ అంట. ఓకే. ఈ మెకానిజం ఆఫ్ హౌ నాన్ సెల్యులర్ అగ్రిగేట్స్ అంటే ఏ అయితే నాన్ సెల్యులర్ ఉంటాయో అవి జైంట్ మ్యాక్రోమాలిక్యూల్స్ అవి సెల్స్ గా ఎలా మారాయో అది మెంబ్రేనస్ ఎన్వలప్ తో ఎవరికి తెలియదు. ఓకే. ఈ సెల్స్ అనేది ఎబిలిటీ టు రిలీజ్ ఆక్సిజన్. ఓకే. సమ్ ఆఫ్ ది సెల్స్ ద రియాక్షన్ కుడ్ హావ్ బీన్ సిమిలర్ టు లైట్ రియాక్షన్. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ రియాక్షన్ అనేది సిమిలర్ టు లైట్ రియాక్షన్ లాగా ఉండొచ్చు ఇన్ ఫోటోసిన్సిస్ లో, వేర్ వాటర్ అనేది స్ప్లిట్ అయ్యి సోలార్ ఎనర్జీ ద్వారా క్యాప్చర్డ్ అండ్ ఛానలైజ్డ్ బై అప్రోప్రియేట్ లైట్ హార్వెస్టింగ్ పిగ్మెంట్స్. ఓకే. స్లోలీ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అనేవి మల్టీ సెల్లర్ అయ్యాయి. ఓకే. బై ద టైమ్ ఆఫ్ 500 మిలియన్ ఇయర్స్ అగో అనేవి ఇన్వర్టిబ్రేట్స్ అనేవి ఫార్మ్డ్ యాక్టివ్. ఓకే. తర్వాత నెక్స్ట్ జాలెస్ ఫిష్ ప్రాబబ్లీ 350 మిలియన్ ఇయర్స్ అగో. ఇక్కడ ఒకటి మార్క్ చేస్తాను, గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. ఓకే. సీవీడ్స్ అండ్ ఫ్యూ ప్లాంట్స్ అనేవి ఎగ్జిస్టెడ్ ప్రాబబ్లీ 320 మిలియన్ ఇయర్స్. ఓకే. We are told that the first organisms that enabled land were plants. Okay, ఇది గుర్తుపెట్టుకోవాలి. They were widespread and invaded land when animals invaded land. Okay. Fish with stout and strong fins could move on land and go back to water. Okay. ఇది ఎప్పుడు అంటే 350 మిలియన్ ఇయర్స్ అగో. ఓకే. ఇక్కడ చూస్తే 1938 ఫిష్ కాట్ ఇన్ సౌత్ ఆఫ్రికా హ్యాపెన్ టు బి ఏ కోయలకాంత్. ఓకే. కోయలకాంత్ అంటాం, విచ్ వాస్ థాట్ టు బి ఎక్స్టింక్ట్. ఓకే. ఈ యానిమల్స్ ని ఏమంటాం అంటే లోప్ ఫిన్స్ అంటాం. ఓకే. లోప్ ఫిన్స్ evolved into the first amphibians that lived on both land and water. Okay. There are no specimens. Okay. We left with this. However, కానీ మనం చేసుకుంటే ఈ ancestors of modern day frogs and salamanders. ఓకే. ఈ amphibians అనేవి reptiles గా ఇవాల్వ్ అయ్యాయి. ఓకే. ఇవి ఏం చేస్తాయంటే దే లే thick shelled eggs. Okay, which do not dry up in skin like those of amphibians. కానీ ఇక్కడ చూసుకుంటే అగైన్ we only see their modern day descendants ఏంటంటే టర్టిల్స్, టార్టాయిసెస్ అండ్ క్రాకడైల్స్. ఓకే. అలాగే నెక్స్ట్ 200 మిలియన్ ఇయర్స్ ఆర్ సో లో రెప్టైల్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ అనేవి డామినేట్ చేసి. ఓకే. అలాగే జైంట్ ఫర్న్స్, టెరిడోఫైట్స్ అనేవి ప్రెసెంట్, కానీ అవన్నీ కూడా కోల్డ్ డిపాజిట్స్ దగ్గర ఉన్నాయి. ఓకే. కోల్డ్ డిపాజిట్స్ ఫామ్ అయ్యాయి ఓన్లీ. కానీ సమ్ ఆఫ్ దీస్ ఏంటంటే ల్యాండ్ రెప్టైల్స్ వెంట బ్యాక్ వాటర్కి వెళ్ళి తర్వాత ఫిష్ లైక్ రెప్టైల్స్ లాగా ఇవాల్వ్ అయ్యాయి. ఎప్పుడంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్టియోసార్స్ ప్రాబ్లీ 200 మిలియన్స్. ఓకే. 200 మిలియన్ ఇయర్స్ ఏవో. అలాగే ల్యాండ్ రెప్టైల్స్ అనేవి డైనోసార్స్ కి ఇవాల్వ్ అయ్యాయి. బిగ్గెస్ట్ ఆఫ్ దమ్ అంటే టైరానోసారస్. ఓకే. టైరానోసారస్ రెక్స్ అబౌట్ 20 feet in height. ఓకే. అండ్ అలాగే దీనికి ఏంటంటే ఫియర్సమ్ డాగర్ ఉంది, డాగర్ లైక్ టీత్ ఉంటాయి. ఓకే. అంటే అంత పెద్దగా. తర్వాత 65 మిలియన్ ఇయర్స్ డైనోసార్ సడన్లీ డిసపియర్డ్ ఫ్రమ్ అర్త్. మనకి రీజన్ తెలియదు అంటారు అందరూ. ట్రూత్ మే లై ఇన్ బిట్వీన్. ఓకే. కొన్ని ఎవాల్వ్ అయ్యే బర్డ్స్ అంటే కొన్ని ఏమో క్లైమాటిక్ చేంజెస్ వల్ల కిల్ చేయబడి ఉంటాయి. ఓకే. ఫస్ట్ మ్యామల్స్ ష్రీవ్స్ లాగా ఉంటాయి అంటే చిన్నవి. ఓకే. ఫాజిల్స్ ఆర్ స్మాల్ సైజ్డ్. ఓకే. మ్యామల్స్ అనేవి వివి పారస్ ప్రొటెక్టెడ్ దర్ అన్బోర్న్ ఇన్సైడ్ ద మదర్స్ బాడీ. ఓకే. మ్యామల్స్ అనేవి మోర్ ఇంటెలిజెంట్. ఓకే. సెన్సింగ్ అండ్ అవాయిడింగ్ డేంజర్. కానీ వెన్ రెప్టైల్స్ కేమ్ డౌన్ మ్యామల్స్ టు కోర్ దిస్ అర్త్. ఓకే. ఇక్కడ చూసుకుంటే దేర్ వేర్ ఇన్ సౌత్ అమెరికా మ్యామల్స్ అనేవి చూసుకుంటే హార్స్, హిప్పోపటమస్, బీర్, ర్యాబిట్ ఎట్సెట్రా వాటిని చేస్తాయి. కానీ కాంటినెంటల్ డ్రిఫ్ట్ అప్పుడు డ్యూ టు కాంటినెంటల్ డ్రిఫ్ట్ అప్పుడు సౌత్ అమెరికా అనేది జాయిన్ చేయబడింది నార్త్ అమెరికాతో. అప్పుడు ఈ యానిమల్స్ అనేవి ఓవర్ రైడెన్ బై నార్త్ అమెరికన్ ఫోనా. ఫోనా అంటే నేచర్ అక్కడ. కాబట్టి ఈ సేమ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ ద్వారా ఈ సేమ్ కాన్ఫిడెంట్ డ్రిఫ్ట్ ద్వారా ఆస్ట్రేలియాలో పౌచ్డ్ యానిమల్స్ ఆఫ్ ఆస్ట్రేలియా అనేవి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాంపిటీషన్ సర్వ్ అయ్యాయి. ఓకే.
ఇక్కడ ఏంటంటే ఇంకోటి సమ్ mammals live wholly in water. ఓకే, whales, dolphins, seals, sea cows are some examples. ఇంకా ఎవల్యూషన్ ఆఫ్ హార్స్, ఎలిఫెంట్, డాగ్ ఎట్సెట్రా అనేది స్పెషల్ స్టోరీస్. ఓకే, మోస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ అంటే మందే. ఓకే, మ్యాన్ విత్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. ఓకే, ఈ రఫ్ స్కెచ్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ దేర్ టైమ్స్ ఆన్ జియోలాజికల్ స్కెచ్ ఒక ఫిగర్ లో చూపించాడు. ఓకే, 6.910 ఉంది. ఓకే, ఇది ఒకసారి చూడండి, అర్థమైంది. నెక్స్ట్, ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. ఓకే, ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఉండిద్ది. ఓకే, 15 million years ago, primates called Dryopithecus, Dryopithecus and Ramapithecus అనేవి ఎగ్జిస్టింగ్. ఓకే, అవి ఎలా ఉంటాయంటే హెయిరీ, వాక్ లైక్ గొరిల్లాస్ అండ్ చింపాంజీస్. చింపాంజీస్. ఓకే, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ఎవరు వచ్చారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు. ఓకే, ఫస్ట్ ఏంటి, 15 million years ago. టైం లైన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టైం లైన్ కూడా అడగచ్చు కొన్నిసార్లు. 15 million years క్రితం ప్రైమేట్స్. ఓకే, ప్రైమేట్స్ ఏంటి, ఎవరు అంటే డయోపిథికస్, రామాపిథికస్. ఓకే, ఇవి ఎగ్జిస్టింగ్. ఎలా ఉంటాయంటే హెయిరీ అండ్ వాక్డ్ లైక్ గొరిలాస్ అండ్ చింపాంజీస్. ఓకే, రామాపిథికస్ వాజ్ మోర్ మ్యాన్ లైక్. ఓకే, ఇది ఇంపార్టెంట్. రామాపిథికస్ వాజ్ మోర్ మ్యాన్ లైక్, while Dryopithecus was more ape like. ఓకే, నెక్స్ట్ చూద్దాం. Few fossils of man-like bones have been discovered in Ethiopia and Tanzania. ఇది ఇంపార్టెంట్. కొన్ని ఫాసిల్స్ లో మ్యాన్ లైక్ బోన్స్ ఉన్నవి డిస్కవర్డ్ ఇన్ ఇథియోపియా అండ్ టాంజానియా. ఓకే, అవి ఏం రివీల్ చేశాయంటే హ్యూమనిడ్ ఫీచర్స్. ఓకే, లీడింగ్ టు ద బిలీవ్ దట్ 3 to 4 million years ago మ్యాన్ లైక్ ప్రైమేట్స్ వాక్డ్ ఇన్ ఈస్టర్న్ ఆఫ్రికా. ఓకే, అవ ఎలా ఉన్నారు అంటే కూడా హైట్ అని చెప్తే కూడా నాట్ టాలర్ దెన్ 12 feet. ఓకే, కానీ అపరేట్ వాక్ చేశారు. ఓకే, నెక్స్ట్ టైం లైన్, 2 million years ago Australopithecus probably lived in East African grasslands. Okay, 2 million years ago Australopithecus. Okay, Australopithecus probably lived in East African grasslands. Okay, probably lived in East African grasslands. Okay, ఇక్కడ ఏం చేస్తున్నారంటే evidence showed that they hunted with some stone weapons but essentially ate fruit. Some of the bones among the bones discovered were different. Okay, ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ ఎంసీక్యూ ఇది గుర్తుపెట్టుకోవాలి. దిస్ క్రీచర్ వాస్ కాల్డ్ ద ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ లైక్ హోమినిడ్. ఓకే, ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ లా కనిపించింది అంటే ఇది. ఓకే, అండ్ కాల్డ్ హోమో హ్యాబిలిస్. ఓకే, హోమో హ్యాబిలిస్. ఇక్కడ బ్రెయిన్ కెపాసిటీస్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోలేదు. బ్రెయిన్ కెపాసిటీస్ అనేవి 650 to 800 cc. ఓకే, ప్రాబబ్లీ డి నాట్ ఈట్ మీట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కల్లా fossils discovered in Java in 1891 revealed the next stage, that is Homo erectus, and 1.5 million years ago. Homo erectus large brain ఉండిద్ది, around 900 cc. Okay, Homo erectus probably ate meat. Okay, next, తర్వాత Neanderthal. Okay, Neanderthal man with a brain size of 1400 cc lived near East and Central Asia between 140,000 years back. Okay, they used hides to protect their body and buried their dead. ఇది ఇంపార్టెంట్. దీని నుండి క్వశ్చన్ అడుగుతారు, హూ ప్రొటెక్టెడ్ దర్ బాడీ అండ్ బరీడ్ దర్ డెడ్ అంటే నియాండర్తల్. ఓకే, నియాండర్తల్. నెక్స్ట్ చూద్దాం. హోమోసేపియన్స్ ఎరోజ్ ఇన్ ఆఫ్రికా అండ్ మూవ్డ్ అక్రాస్ కాంటినెంట్స్ అండ్ డెవలప్డ్ ఇంటూ డిస్టింక్ట్ రేసెస్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ ఐస్ ఏజ్ అప్పుడు 75,000 to 10,000 ఇయర్స్ ఏగో మోడర్న్ హోమోసేపియన్స్ అనేది వచ్చారు. ఓకే, వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ప్రీ హిస్టారిక్ కేవ్ ఆర్ట్ అనేది డెవలప్ చేస్తారు 18,000 ఇయర్స్ ఏగో.
ఒక such cave painting scene అంటే can be seen at Bhimborka Rock Shelter in Raisen district of Madhya Pradesh. ఓకే. ఎక్కడ అంటే కేవ్ పెయింటింగ్స్ ఎక్కడ ఉన్నాయంటే ప్రీ హిస్టారిక్ హ్యూమన్స్ టైమ్స్ ని బింబెట్కా రాక్ షెల్టర్. ఓకే. బింబెట్కా రాక్ షెల్టర్, రైజన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకే. నెక్స్ట్, అగ్రికల్చర్ కేమ్ అరౌండ్ 10,000 years back and human settlement started. Okay. The rest of what happened is human history growth and decline of civilization. Okay. Civilizations అవన్నీ వచ్చేసాయి. ఇది జనరల్ హ్యూమన్ ఎవల్యూషన్. ఓకే. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, antibiotic resistance observed in bacteria in light of Darwinian selection theory. Okay. Hmm. ఇది ఓకే. ఇప్పుడు ఏదైతే మార్చబోతున్నాను. ఓకే. ఫస్ట్, ఎసెన్స్ ఆఫ్ డార్వినియన్ థియరీ అనేది న్యాచురల్ సెలక్షన్. ఓకే. ఎసెన్స్ ఆఫ్ డార్వినియన్ థియరీ ఎసెన్స్ ఆఫ్ డార్వినియన్ థియరీ అనేది న్యాచురల్ సెలక్షన్. ఓకే. ఏంటి అంటే రేట్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ న్యూ ఫార్మ్స్ ఈజ్ లింక్డ్ టు ద లైఫ్ సైకిల్ ఆర్ ద లైఫ్ స్పాన్. ఓకే. Microbes that divide fast have the ability to multiply and become millions of individuals. ఓకే. కొన్ని అవర్స్ లోనే. అప్పుడు ఒక కాలనీ ఆఫ్ బ్యాక్టీరియా, సే ఏ, ఓకే, ఏగా తీసుకుందాం, ఒక గివెన్ మీడియం లో గ్రో అవుతున్న వాటికి బిల్ట్ ఇన్ వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. బిల్ట్ ఇన్ వేరియేషన్ ఉంటుంది. ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎబిలిటీ టు యూటిలైజ్ ది ఫీడ్ కాంపోనెంట్. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎబిలిటీ టు యూటిలైజ్ ది ఫీడ్ కాంపోనెంట్. అలాగే నెక్స్ట్, చేంజ్ ఇన్ మీడియం కాంపోజిషన్ చేసామనుకోండి, అప్పుడు ఏం జరిగిందంటే వుడ్ బ్రింగ్ అవుట్ ఓన్లీ దట్ పార్ట్ ఆఫ్ ద పాపులేషన్. ఓకే. సే బి దట్ కెన్ సర్వైవ్ అండర్ న్యూ కండిషన్స్. ఓకే. అలాగే డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ లో చూసుకుంటే ఈ వేరియంట్ పాపులేషన్ అవుట్ గ్రోస్ అదర్స్. ఓకే. వేరియంట్ పాపులేషన్ అవుట్ గ్రోస్ అదర్స్, అలాగే న్యూ స్పీషీస్ లాగా అపియర్ అయింది. ఓకే. న్యూ స్పీషీస్ లాగా. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే దిస్ వుడ్ హ్యాపెన్ విత్ ఇన్ డేస్. ఓకే. కానీ అలాంటిదే మనం ఫిష్ లో చూసుకుంటే, ఫౌల్ లో చూసుకుంటే మాత్రం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జరిగింది. ఎందుకు అంటే లైఫ్ స్పాన్ ఆఫ్ దీస్ యానిమల్స్ అనేవి ఇయర్స్ లో ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఫిట్నెస్ ఆఫ్ బీ బెటర్ దాన్ దట్ ఆఫ్ బీ అంటాం. ఓకే. కొత్త కండిషన్స్ లో దాన్ని నేచర్ సెలెక్ట్స్ ఫర్ ఫిట్నెస్ అంటాము. సెకండ్, న్యూస్ పేపర్స్ నుండి, పాపులర్ సైన్స్ ఆర్టికల్స్ నుండి ఎనీ న్యూ ఫాజిల్ డిస్కవరీస్ ఆర్ కాంట్రవర్సీస్. ఇది మీ వరకు. ఓకే. Attempt giving a clear definition of the term species. స్పీషీస్ స్పీషీస్ అనేవి స్పెసిఫిక్ ఆర్గానిజమ్స్ ఆర్ దేంట్లో అంటే వాటికి సిమిలారిటీస్ ఉంది, సిమిలర్ గా ఉంటాయి స్ట్రక్చర్ లో అన్నిటిలో, కానీ బిల్ట్ ఇన్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఓకే. ట్రై టు రేస్ ద వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ ఇన్ బ్రెయిన్ సైజ్ అండ్ ఫంక్షన్, స్కెలిటల్ స్ట్రక్చర్, డైటరీ ప్రిఫరెన్స్. ఓకే. ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. ఓకే. ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ మొత్తం రాసేస్తే సరిపోయింది ఆల్మోస్ట్. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఆ క్వశ్చన్ ఆన్సర్ కదా, ఒకసారి మళ్ళీ క్లియర్ చూద్దాం. About 15 million years ago, first primates called ఏమంటాం Dryopithecus, Ramapithecus. ఓకే. అవి హెయిరీ. ఓకే. అండ్ వాక్డ్ లైక్ గొరిల్లాస్ అండ్ చింపాంజీస్. ఓకే. రామాపిథికస్ అనేది మోర్ మ్యాన్ లైక్. ఓకే. డ్రయోపిథికస్ అనేది మోర్ ఏప్ లైక్. ఓకే. ఫ్యూ ఫాసిల్స్ ఆఫ్ మ్యాన్ లైక్ బోన్స్ అనేవి ఎథియోపియా అండ్ టాంజానియాలో డిస్కవర్ చేయబడ్డాయి. ఓకే. ఏం రివీల్ చేస్తాయంటే హోమినిడ్ ఫీచర్స్. ఓకే. Hominid features leading to a belief that 3 to 4 million years ago, man-like man-like primates walked in eastern Africa. Okay. Are we probably not taller than 4 feet, but walked upright. Okay. But walked upright. Not taller than 4 feet, but walked upright. Okay. అలాగే 2 million years ago, ఆస్ట్రలోపిథికన్స్ అనేవాడి ఈస్ట్ ఆఫ్రికన్ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయని అనుకో, ప్రాబబిలిటీ. ఓకే. ఇంకా ఈ ఏం చేశారంటే ఎవిడెన్స్ స్టోన్ వెపన్స్, కానీ ఫ్రూట్ ని తిన్నారు. ఓకే. ఈ బోన్స్ అనేవి అమంగ్ ద బోన్స్ డిస్కవర్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే.
ఈ క్రీచర్ ఏమన్నా ఉంటే ఫస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్ లైక్ హోమినిడ్ అన్నాం. ఓకే, ఫస్ట్ హ్యూమన్ లైక్ బీయింగ్ ద హోమినిడ్. ఓకే, హోమో హ్యాబిలిస్. హోమో హ్యాబిలిస్. బ్రెయిన్ కెపాసిటీ చూసుకుంటే 650 to 800 cc. ఓకే, ఇవి ప్రాబబ్లీ డి నాట్ ఈట్ మీట్. ఓకే, అలాగే ఫాసిల్స్ అనేవి జావాలో డిస్కవర్ చేయబడ్డాయి కదా 1891 లో. రివీల్ ద నెక్స్ట్ స్టేజ్. ఓకే, హోమో ఎరెక్టస్ 1.5 million years ago. వాటికి లార్జ్ బ్రెయిన్ ఉంది. ఓకే, అరౌండ్ 900 cc. లార్జ్ బ్రెయిన్ అరౌండ్ 900 cc. ఓకే, ఇవి ప్రాబబ్లీ మీట్ తిన్నాయి. ఓకే, ఇక్కడ చూస్తుంటే నియాండర్థల్ మ్యాన్ వాళ్ళు కదా, బ్రెయిన్ సైజ్ వచ్చేసరికి 1400 cc. ఓకే, లివ్డ్ ఇన్ నియర్ ఈస్ట్ అండ్ సెంట్రల్ ఏషియా. ఓకే, 1 lakh to 40,000 years బ్యాక్. ఓకే, ఈ హైట్స్. ఓకే, హైట్స్ టు ప్రొటెక్ట్ దేర్ బాడీ అండ్ బరీడ్ దేర్ డెడ్. ఓకే, హోమోసేపియన్స్ అరోజ్ ఇన్ ఆఫ్రికా, మూవ్డ్ అక్రాస్ కాంటినెంట్స్, డెవలప్డ్ ఇంటూ డిస్టింక్షన్స్. ఓకే, ఐస్ ఏజ్ అప్పుడు 75,000 to 10,000 years ago మోడర్న్ హోమోసేపియన్స్ అనేది అరోజ్ అయ్యారు. అప్పుడు ప్రీ హిస్టారిక్ కేవ్ ఆర్ట్ అనేది డెవలప్ అయింది 18,000 years ago. అలాంటి కొన్ని పెయింటింగ్స్ బింబెట్కా రాక్ షెల్టర్ లో ఉన్నాయి. అది ఎక్కడుందంటే రైజన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకే, అగ్రికల్చర్ కేమ్ అరౌండ్ 10,000 years బ్యాక్. ఓకే, హ్యూమన్ సెటిల్మెంట్ కూడా స్టార్ట్ అయింది. అవన్నీ మీరే చేయాలి. ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడాప్ట్ టు రేడియేషన్. క్యాన్ హ్యూమన్ ఎవల్యూషన్ అడాప్ట్ టు రేడియేషన్? మళ్ళీ ఇది మీదే క్వశ్చన్. ఓకే, యానిమల్ సో అడాప్ట్ టు రేడియేషన్. ఓకే, అడాప్ట్ టు రేడియేషన్. డ్యూరింగ్ హిస్ జర్నీ డార్విన్ వెంట్ టు గ్యాలపగోస్ ఐలాండ్స్. ఓకే, డార్విన్ వెంట్ టు గ్యాలపగోస్ ఐలాండ్స్. అక్కడ ఏం చేశారంటే దేర్ హీ అబ్జర్వ్ అమేజింగ్ డైవర్సిటీ ఆఫ్ క్రీచర్స్. ఓకే, ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ చూసుకుంటే స్మాల్ బ్లాక్ బర్డ్స్. ఓకే, స్మాల్ బ్లాక్ బర్డ్స్ లేటర్ కాల్డ్ డార్విన్స్ ఫించెస్ అనేవి చూసాడు. ఓకే, హీ రియలైజ్ దట్ దేర్ వర్ మెనీ వెరైటీస్ ఆఫ్ ఫించెస్. ఓకే, అన్ని వెరైటీస్ కూడా ఈ కంజెక్టెడ్ evolved on the island itself. ఓకే, ఎలాంటివంటే ఫ్రమ్ ద ఒరిజినల్ సీడ్ ఈటింగ్ creatures many other forms while altered beaks arose, enabling them to become insectivorous and vegetarian finches. Okay, this process of evolution of different species in a given geographical area, starting from a point and literally radiating to other areas of geography, దాన్ని అడాప్టివ్ రేడియేషన్ అంటాము. Okay, సరిగ్గా చూద్దాం ఇది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎవల్యూషన్ ఒక డిఫరెంట్ స్పీషీస్ ఒక జాగ్రఫికల్ ఏరియాలో స్టార్ట్ అయ్యి ఒక పాయింట్ నుండి అండ్ లిటరల్లీ అన్ని ఏరియాస్ కి రేడియేట్ అవుతాయో అదర్ ఏరియాస్ జాగ్రఫీ, దాన్ని అడాప్టివ్ రేడియేషన్ అంటాం. ఓకే, డార్విన్స్ ఫించెస్ అనేది రిప్రజెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆస్ట్రేలియన్ మార్సిపియల్స్. ఓకే, a number of marsupials, each different from one another, evolved from an ancestral stock, but all within Australian island continent. Okay, ఇలాగే when more than one adaptive radiation జరిగిందనుకో ఒక isolated geographical ఏరియాలో, దాన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. ఓకే, కన్వర్జెంట్ ఎవల్యూషన్. ఈ ప్లాసెంటల్ mammals in Australia అనేది also exhibit adaptive radiation in evolving into varieties of such placental animals. Okay, of which appears to be similar to a corresponding marsupial. ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్లాసెంటల్ వూల్ అండ్ టాస్మేనియన్ వూల్ఫ్ మార్సుపియల్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఓకే, మామూలుగా ప్లాసెంటల్ మ్యామల్స్ ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ లాగా డిఫర్ అవుతాయి. మోల్ ఇది మార్సుపియల్ యాంటీటర్, ఇది నుంబాట్ యాంటీటర్. మౌస్ మార్సుపియల్ మౌస్. లీమూర్ స్పాటెడ్ కస్కస్.
ఫ్లయింగ్ స్క్విరల్, ఫ్లయింగ్ ఫలాంజర్, బాబ్‌క్యాట్, టాస్మానియన్ టైగర్ క్యాట్, వుల్ఫ్, టాస్మానియన్ వుల్ఫ్. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఈ పిక్చర్ ఏం చూపిస్తుందంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ అండ్ ప్లాసెంటల్ మామ్మల్స్. ఓకే. కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ మార్supials అండ్ ప్లాసెంటల్ mammals. ఓకే. చూసుకుంటే embryological support for evolution అనేది proposed by Ernst Haeckel. Okay. Ernst Haeckel, based on the observation of certain features during embryonic stage common to all vertebrates that are absent in adult. Okay. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటి అంటే the embryos of all vertebrates including human develop a row of vestigial gill slit just behind the head, but it is functional organ fish లో ఒకటి. ఇక్కడ ఏంటంటే ఎంబ్రియోస్ అన్ని కూడా ఆఫ్ ఆల్ వర్టిబ్రేట్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ కూడా ఒక రో ఆఫ్ వెస్టీజియల్ గిల్ స్లిట్ అనేది వచ్చింది. ఓకే. జస్ట్ బిహైండ్ ద హెడ్, కానీ ఇది ఫంక్షనల్ ఆర్గన్ ఓన్లీ ఇన్ ఫిష్. ఓకే. అండ్ నాట్ ఫౌండ్ ఇన్ ఎనీ అదర్ అడల్ట్ వర్టిబ్రేట్స్. ఓకే. అండ్ నాట్ ఫౌండ్ ఇన్ ఎనీ అదర్ అడల్ట్ వర్టిబ్రేట్స్. కానీ ఈ ప్రపోజల్ అనేది డిసప్రూవ్డ్ ఆన్ కేర్ఫుల్ స్టడీ. ఓకే. బై ఎర్నస్ట్ హెకెల్ వాన్ బేర్. ఓకే. ఏంటంటే however this proposal was disapproved on careful study by Carl Ernst von Baer. ఇక్కడ Ernst Haeckel ప్రపోజ్ చేశారు. కార్ల్ అర్న్స్ట్ వాన్ బేర్ దాన్ని రిజెక్ట్ చేశాడు, డిసప్రూవ్ చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే embryos never pass through the adult stages of other animals. Embryos never pass through the adult stages of other animals. Okay. Next, comparative anatomy and morphology shows similarities and differences. Okay. దాన్ని ఇక్కడ తీసుకుంటారు. అలాంటి ఇంటర్ప్రిట్ చేయడానికి కూడా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ సీత అండ్ హ్యూమన్. ఓకే. ఆల్ mammals. ఈ similarities ఏంటంటే patterns and bones of footprints. Similar anatomy కాబట్టి సేమ్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ divergent evolution స్ట్రక్చర్స్ అనేవి హోమోలాగస్. ఓకే. హోమోలాగస్ సేమ్ అంటే కామన్ యాన్సిస్టర్ అంటే సేమ్ పాయింట్ నుండి సేమ్ సేమ్ స్పీషీస్ నుండి వచ్చింది. ఇది ఏంటంటే డైవర్జెంట్ ఎవాల్యూషన్. ఈ స్ట్రక్చర్స్ are structures are brains. Also, the thorn and tendril homology is based on divergent evolution. Okay? Whereas analogy refers to a situation exactly opposite. Okay? Homology is based on divergent evolution, whereas analogy refers to a situation exactly opposite. Types of words look alike. They are not anatomically similar structures, though they perform similar functions. Okay. Hence, analogous structures are as a result of convergent evolution. Analogous structures are a result of convergent evolution. Okay. The different structures evolving for the same function and hence having similarity. Okay. Other examples of analogy చూసుకుంటే eye of octopus and of mammals. Okay. Or flippers of penguins and dolphins. Okay. ఇక్కడ ఇవి చూసుకుంటే సేమ్ హ్యాబిటెట్ సిమిలర్ హ్యాబిటెట్ అనేది రిజల్ట్ చేయబడింది. ఓకే. సెలెక్షన్ ఆఫ్ సిమిలర్
adaptive features, okay, in different groups of organisms, but toward the same population, okay, but toward the same population. అలాగే చూసుకుంటే స్వీట్ పొటాటో రూట్ మోడిఫికేషన్ అండ్ పొటాటో స్టెమ్ మోడిఫికేషన్ అనేది ఇంకొక ఎగ్జాంపుల్, ఓకే అన్న అన్నలాగేనండి. స్వీట్ పొటాటో root modification, normal potato stem modification is another example for analogy, okay. Sweet potato root modification, potato stem modification is another example of analogy, okay. అలాగే సేమ్ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ లో similarities in proteins and genes అనేవి performing a given function among diverse organisms gives close to the common ancestry, okay. Similarities in proteins and genes performing a given function among diverse organisms give clues to a common ancestry, okay. ఈ బయోకెమికల్ సిమిలారిటీస్ అనేవి పాయింట్ టు ద సేమ్ షేర్డ్ యాన్సెస్ట్రీ యాజ్ స్ట్రక్చరల్ సిమిలారిటీస్ అమాంగ్ డైవర్స్ ఆర్గానిజమ్స్, ఓకే. ఈ బయోకెమికల్ సిమిలారిటీస్ point to the same shared ancestry as structural similarities among diverse organisms, okay. Man has bred selected plants and animals for agriculture, horticulture, sport or security, okay. Man has domesticated with wild animals, many wild animals and crops, okay. అలాగే ఈ ఇంటెన్సివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ అనేది క్రియేటెడ్ బ్రీడ్స్, ఓకే, డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బ్రీడ్స్. ఎగ్జాంపుల్ డాగ్స్ లో చూసాం కదా, చాలా బ్రీడ్స్ ఉంటాయి కానీ అన్ని సేమ్ గ్రూప్, ఓకే. అబ్జర్వేషన్ ఏంటంటే ఇంపార్టెంట్ నేచురల్ సెలక్షన్ ఇంగ్లాండ్ నుండి వచ్చింది, ఓకే. ఇక్కడ ఏంటంటే మాత్స్, ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, ఓకే. ఇన్ కలెక్షన్ ఆఫ్ మాత్స్ మేడ్ ఇన్ 1850s, ఓకే, దట్ ఈస్ బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ సెట్ ఇన్, ఓకే. అప్పుడు ఏం అబ్జర్వ్ చేశారంటే దెర్ వర్ మోర్ వైట్ వింగ్డ్ మాత్స్ ఆన్ ట్రీస్, ఓకే, దాన్ డార్క్ వింగ్డ్ ఆర్ మెలనైజ్డ్ మాత్స్. అలాగే కలెక్షన్ కలెక్షన్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ ద సేమ్ ఏరియా, ఓకే. ఎప్పుడంటే ఇండస్ట్రియలైజేషన్ తర్వాత చూసుకుంటే మాత్రం డార్క్ వింగ్డ్ మాత్స్ ఎక్కువ ఉన్నాయి సేమ్ ఏరియాలో, ఓకే. ప్రపోర్షన్ రివర్స్ అయింది, ఓకే. ఎందుకు అని చూసి ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ ఇట్లా ఉన్నాయి, ఓకే, ఇట్లా ఇట్లా ఉన్నాయి ఫస్ట్ వైట్ వింగ్ మొత్తం డార్క్ వింగ్ మొత్తం, కానీ ఇండస్ట్రియలైజేషన్ జరిగిన తర్వాత ఇట్లా ఇక్కడ చూసుకుంటే ఇవి ఎట్లా ఉంది, ఇవి ప్రామినెంట్ అయిపోయినాయి వైట్ వింగ్ మోడ్స్ అగైన్స్ ద డార్క్ బ్యాక్గ్రౌండ్, ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఎక్స్ప్లెనేషన్ ఏం చేస్తారంటే ప్రిడేటర్స్ స్పాట్ ఏ మాస్ అగైన్స్ కాంట్రాస్టింగ్ బ్యాక్గ్రౌండ్, ఓకే. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఏది కాంట్రాస్టింగ్ ఉంది, ఇది కాంట్రాస్టింగ్ ఉంది వైట్, సో ప్రిడేటర్స్ వీటిని ఎక్కువ తినేస్తాయి, ఇవి ఎక్కువ మిగిలిపోతాయి, కాబట్టి ఇవి ఎక్కువ ఉంటాయి డార్క్ వింగ్ మోడ్స్. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, ఓకే. ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్ తర్వాత ట్రీ ట్రంక్స్ డార్క్ గా అయ్యాయి, ఇక్కడ చూసారు కదా ఇట్లా. ఆ తర్వాత ఈ కండిషన్ లో వైట్ వింగ్ మాత్ అనేది డి నాట్ సర్వైవ్, ఓకే, డ్యూ టు ప్రెడేటర్స్. డార్క్ వింగ్ మాత్ ఆర్ మెలనైజ్డ్ మాత్ అనేవి సర్వైవ్ అయ్యాయి, ఓకే. కానీ ఇండస్ట్రియలైజేషన్ రాకముందల థిక్ గ్రోత్ ఆఫ్ ఆల్మోస్ట్ వైట్ కలర్డ్ లిచ్ అండ్ కవర్డ్ ద ట్రీస్, ఓకే, ఇన్ దట్ బ్యాక్గ్రౌండ్. ద వైట్ వింగ్ మాత్స్ బోత్ సర్వైవ్ బట్ డార్క్ మాత్లు అనేవి సర్వైవ్ కాలేదు. ఎందుకు ఇక్కడ ఏంటంటే దే విల్ నాట్ గ్రో ఇన్ ఏరియాస్ దట్ ఆర్ పొల్యూటెడ్ కూడా, ఓకే, మాత్స్ అనేవి. హెన్స్ ఏంటంటే లైకెన్స్ గ్రో, ఓకే. కాబట్టి మాత్స్ దట్ వర్ ఏబుల్ టు camouflage themselves అంటే హైడ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఏ అంటే అవి సర్వైవ్ అయ్యాయి. కాబట్టి ఈ అండర్స్టాండింగ్ అనేది సపోర్టెడ్ బై ద ఫ్యాక్ట్, ఓకే. ఎక్కడైతే ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు ఇది అక్కడ జరగలేదు, అక్కడ వైట్ వింగ్ మాత్స్ అని ఎక్కువ ఉన్నాయి, అంటే రూరల్ ఏరియాస్ లాంటివి, ఓకే. దీన్ని బట్టి ఇదేం చెప్పిందంటే మనకి మిక్స్డ్ పాపులేషన్ లో ఉన్నప్పుడు ఏవైతే బెటర్ అడాప్ట్ అవుతాయో సర్వైవ్ అవుతాయో అవే ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ సైజ్, ఓకే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నో వేరియంట్ ఈస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్, ఓకే. ఏ ఒక్క వేరియంట్ ఏ ఒక్క డిఫరెంట్ అయింది కూడా కంప్లీట్ గా అయితే ఎరాడికేట్ చేయబడదు, ఓకే. సిమిలర్లీ ఎక్సెస్ యూజ్ ఆఫ్ హెర్బిసైడ్స్, ఓకే, ఎక్సెస్ యూజ్ ఆఫ్ సిమిలర్ గా చూసుకుంటే ఎక్సెస్ యూజ్ ఆఫ్ హెర్బిసైడ్స్, ఓకే, ఎక్సెస్ యూజ్ ఆఫ్ హెర్బిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అనేవి
రిజల్ట్ దేంట్లో వచ్చిందంటే సెలెక్షన్ ఆఫ్ రెసిస్టెంట్ వెరైటీస్. ఓకే, సెలెక్షన్ ఆఫ్ రెసిస్టెంట్ వెరైటీస్ ఇన్ ఏ much lesser time scale. Okay, in a much lesser time scale selection of resistant varieties. ఇది దేనికంటే ట్రూ, ఆల్సో ట్రూ ఫర్ మైక్రోబ్స్ అగైన్స్ which we employ antibiotics or drugs. Okay, antibiotics or drugs, okay, against eukaryotic organisms or cells. కాబట్టి hence resistant organisms or cells are appearing in a time scale of months or years and not centuries. Okay, resistant organisms or cells are appearing in a time scale of anthropogenic action. Okay, anthropogenic action. దీని ఏం చెప్పిద్దంటే దిస్ ఆల్సో టెల్స్ us that evolution is a directed process in a sense of determinism. Okay, ఇది stochastic process. Okay, based on chance events in nature and chance mutation. ఇది గుర్తుపెట్టుకోండి, stochastic process based on chance events in nature and change mutation in organisms. Okay, change mutation in organisms. అడాప్టివ్ రేడియేషన్ కూడా మళ్ళీ చెప్పాను, అలాగే ఈ టాపిక్ కూడా మళ్ళీ చెప్పేసాను. ఓకే, సో ఇదేంటిది మ్యూల్లర్స్ ఎక్స్పెరిమెంట్ కదా. మ్యూల్లర్స్ ఎక్స్పెరిమెంట్ లో చూద్దాం ఏ గ్యాసెస్ ఉంటాయని అడుగుతారు. ఓకే, అప్పుడప్పుడు ఏ గ్యాస్ ఉండదని ఆడో నోట్ తీయమంటారు. మీథేన్ ఉండిద్ది, అమోనియా ఉండిద్ది, వాటర్ అండ్ హైడ్రోజన్ ఉంటాయి. ఓకే, స్పార్క్ డిశ్చార్జ్ ఇస్తారు, ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, వాటర్ అవుట్ కండెన్సర్ ఉండిద్ది ఒకటి, తర్వాత వాటర్ కంటైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఓకే, లిక్విడ్ అనేది డ్రిప్ అవుతూ ఉండిద్ది. ఓకే, కిందకి. ఇదేంటంటే అప్పట్లో జరిగిన రియాక్షన్స్, అంటే ఇదేం ప్రూవ్ చేయడానికంటే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లేకపోతే నాన్ లివింగ్ వీట్ నుండి ఆర్గానిక్ కాంపౌండ్స్ గ్యాసెస్ నుండి లైఫ్ వచ్చింది అని ప్రూవ్ చేయడానికి ఇది ఒక మిల్లర్స్ ఎక్స్పెరిమెంట్. ఓకే, బిగ్ బ్యాంగ్ థియరీ తెలుసు కదా, సింగులర్ హ్యూజ్ ఎక్స్ప్లోషన్ జరిగినప్పుడు యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అయింది, అప్పుడు టెంపరేచర్ తగ్గింది, హైడ్రోజన్ అండ్ హీలియం అనేది ఫామ్ అయ్యాయి, గ్యాసెస్ కండెన్స్ అండర్ గ్రావిటేషన్. ఓకే, అలాగే గ్యాలక్సీస్ ఫామ్ అయ్యాయి. ఓకే, సోలార్ సిస్టమ్ లో మిల్కీవే గ్యాలక్సీ అనేది ఫార్మ్డ్ అబౌట్ 4.5 మిలియన్ ఇయర్స్ అగో. ఓకే, అట్మాస్ఫియర్ లేదు అప్పుడు. ఓకే, వాటర్ వేపర్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియా. ఓకే, UV rays from the sun broke up water into hydrogen and oxygen.